యాక్చువల్లీ ఇప్పుడు ఫిలిం ఛాంబర్ సుప్రీము ఛాంబర్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి తగ్గట్టు కట్టుబడి ఉండాలి. కాకపోతే మరి ఇలా కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళ వర్షన్ వినిపించడానికి ప్రొడ్యూసర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ రెంటల్కే వాళ్ళు ఎక్కువ మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. దానిపైన ఇప్పటికి కూడా జరుగుతుంది కదా. సో దీన్ని ఎలా చూడాలనుకుంటున్నాను? లేదు, చూసేది ఏం లేదమ్మా. ఎవళ్ళ ఇష్టం, ఎవళ్ళ ఆలోచన వాళ్ళది, ఎవరికి జరిగేది వాళ్ళకి జరుగుతుంది. సో పెద్ద మనుషులుగా ఉన్నప్పుడు చిరంజీవి గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరున్నా కానీ మంచి చెడు ఆలోచించుకొని చేస్తారు వాళ్ళు. ఊరికేమి ఆషామాషిగా. పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం. ఇంతకు ముందులాగా హీరో అయితే ఆయన ఒక రకంగా ఆలోచిస్తారు. ఇవాళ ఆయన బాధ్యతాయుతమైన స్పేస్లో ఉన్నారు. సో ఆయన ఆలోచించి చేస్తారు. సో అందరికీ, ఇండస్ట్రీకి అందరికీ మంచి జరగాలని చూస్తారు. ఇప్పుడు ఆయన ఒట్టి హీరోగా ఉంటే నా ప్రొడ్యూసర్ బాగుంటే చాలు అనుకుంటారు. ఇప్పుడు ఆయన ఒట్టి యాక్టర్ కాదు, ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో రెండు వర్గాలు బాగుండాలి అనేది చూస్తారు. ఆయన ఏం చేస్తారు అనేది చూద్దాం మనం. మీరు అన్నట్టు రెండు వర్గాలు బాగుండాలి అంటే ఇద్దరికి సమన్వయం జరగాల. కాకపోతే ఇక్కడ పరిస్థితి చూస్తుంటేనేమో వాళ్ళు పర్సెంటేజ్కి ఒప్పుకోవట్లేరు, వీళ్ళేమో రెంటల్కి ఒప్పుకోవట్లేరు. ఈ సమస్య పరిష్కారం కావడానికి కొంత ఇబ్బందికరమైన, దీన్ని ప్రత్యామ్నాయంగా ఆలోచించవచ్చు. ఉదాహరణ చెప్పాలంటే ఇటీవల తమిళనాడు సీఎం విజయ్ గారు అక్కడ 5 షోలకు పర్మిషన్ ఇచ్చారు. ప్రతి సినిమా ఏ సినిమా అయినా రిలీజ్ అయిందంటే ఇక నుంచి గవర్నమెంట్ ఇవ్వనవసరం లేదు, 5 షోలకి నడుపుకునే విధంగా ఇచ్చారు. అంటే ఒక అదనపు షో పడటం వల్ల అక్కడ ప్రొడ్యూసర్కి ఎగ్జిబిటర్కి లాభం ఉంటుంది. దాంతోపాటు టికెట్ రేట్ కూడా పెంచట్లే. అదనపు షో వల్ల ఇంకొక రెవెన్యూ పెరుగుతుంది. కాబట్టి అలాంటి తీసుకొస్తే ఇక్కడ బాగానే ఉంటుంది కదా. షో పెంచుకొని జనాలు కూడా ఇబ్బంది లేకుండా, టికెట్ రేట్లు పెరగకుండా, అటు వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. అంటే మనకి ఇప్పుడు మెజారిటీ మల్టీప్లెక్స్ వచ్చినాయి. మల్టీప్లెక్స్ అన్నింటిలో 5 షోలు ఉన్నాయి, 4 షోలు కాదు, 5 షోలు ఉన్నాయి మల్టీప్లెక్స్లో. సింగిల్ థియేటర్స్లో మాత్రం లేవు. సింగిల్ స్క్రీన్స్ కూడా ఇస్తే బాగుంటుంది. అట్లాగా అది కాకుండా నా ఉద్దేశంలో సింగిల్ స్క్రీన్స్ అన్నిటికీ పవర్ టారిఫ్ కూడా తగ్గించాలని. పవర్ టారిఫ్ ఎప్పటి నుంచి అడుగుతున్నాం, 30-40 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం మేము. అది ఇండస్ట్రియల్ టారిఫ్ కావాలని చెప్పి. సో దానికి కొంతవరకు రిలీఫ్ వస్తుంది. సో ఈ రకరకాల సమస్యలు ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు మనం రెంట్ ఇస్తున్నాం. రెంట్ ఎంత ఇస్తున్నాం? 15%, 20% ఇస్తున్నాం ఫుల్ మీద. సో వాళ్ళు ఏమంటున్నారు, ఆ ఫస్ట్ వీక్ అదే చేసుకోమంటున్నారు. వాళ్ళు అడుగుతున్నారు అది ఎట్లా వర్కౌట్ అవుతుందో. మరి ప్రొడ్యూసర్లు కూర్చుని దీన్ని లాగటం కంటే 20% ఇస్తే వీళ్ళు 80% తీసుకుని, ఇంతకుముందు రామారావు సినిమాలకు 90% కూడా ఇచ్చేవారు మొదట్లో ఫస్ట్ వీక్. అట్లా ఇప్పుడు 90% అంటారా, 80% అంటారు, ఏదో మాట్లాడుకుని చేసుకుంటే అయిపోతుంది. మనం ఇచ్చేది అంతే కదా రెంట్. ఇప్పుడు 20%, 15% ఇస్తున్నాం రెంటల్గా. అదే 15% వర్కౌట్ చేసి ఇవ్వండి, ఒప్పుకోండి. వాళ్ళతో సామరస్యంగా ఉండాలంటే నా ఉద్దేశంలో. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రెంట్ ఇచ్చినట్టు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సంటేజ్ వచ్చినట్టు, ఇద్దరిని హ్యాపీ చేసిన వాళ్ళం అవుతాం. అంటే నేను ఇచ్చే రెంట్, ఇప్పుడు ఒక సినిమా 10 లక్షలు కలెక్ట్ చేసే థియేటర్కి నేను ఒక 1,50,000 రెంట్ ఇస్తున్నాను అనుకోండి. సో ఆ 1,50,000 వచ్చేదట్టే పర్సంటేజ్ చేద్దాం. 1,50,000 వచ్చేదట్టు పర్సంటేజ్ చేసుకుని మీరు ఇచ్చేయండి వారం. సో వాళ్ళని సాటిస్ఫై చేసిన వాళ్ళం అవుతాం, మనం సాటిస్ఫై అవుతాం. అవి ఈజీగా చేసుకోవచ్చు. అది మరి ఎలా పెద్దలంతా ఎలా నిర్ణయిస్తే అలా.